UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి కర్మ నివారణ సంచిత కర్మ ప్రారబ్ధ కర్మ ఆగమిక కర్మ నివారణ సకల దోష దగ్ధ తులాభార కాళభైరవాయ నమో నమః. ప్రథమం శైలపుత్రి, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటిక, కూష్మాండేతి చతుర్థం, పంచమం స్కందమాతేషు, షష్టమం కాత్యాయని చ, సప్తమం కాళరాత్రి, అష్టమం మహాగౌరీ, నవమం సిద్ధిరాత్రి. శ్రీ రాజరాజేశ్వరీ దేవ్యై నమోస్తుతే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీమణులకు స్వాగతం పలుకుతూ, అందరికీ ముందస్తుగా విజయదశమి పండగ శుభాకాంక్షలు. అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉంటే మనకు అన్నీ ఉన్నట్లే కనుక అమ్మను స్మరిద్దాం, అమ్మను ధ్యానిద్దాం. ప్రకృతితో మమేకమైనటువంటి అమ్మవారిని శాకాంబరి స్వరూపంలో పూజ చేసుకుందాం. జీవనాన్ని అద్భుతమైన ఆనందకరమైన జీవితానికి స్వాగతం పలుకుదాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఓసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, విశేషంగా మిథున రాశిలో కుజ భగవానుడు సంచార స్థితి, కన్యరాశిలో రవి బుధ కేతు సంచార స్థితి. 3 గ్రహాలు కలిపి బుధాదిత్య రాజయోగం చేత కన్యరాశిలో సంచార స్థితి, తులారాశిలో శుక్ర భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర తిరోగమన సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కుంభరాశి వారు మహాలయాల అమావాస్య సందర్భంగా పితృదేవతల యొక్క ఆశీస్సులు ఎలా పొందాలో, ఒకవైపు ఏళ్ల నాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతూ ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బందులను ఎలా అధిగమించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్టా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, అలాగనే శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారందరికీ కూడా పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ అక్షరాలుగా గు, ఏ, గో, సా, సి, సు, సే, సో, ద అక్షరాల వారందరూ కూడా కుంభరాశి జాతకులే. కుంభరాశి వారికి మధ్యమ ఏలనాటి శని సంచార స్థితి ఉండడం వలన కర్మప్రదాత, న్యాయ నిర్ణేత, గతించినటువంటి వారి యొక్క ఆశీస్సులు ఎవరైతే పొందుతారో వారందరికీ శని భగవానుడి యొక్క శ్రీరామ రక్ష అని చెప్పి గమనించగలగాలి. వారు గతించిన వారి యొక్క ఆహారానికి నియమాలు అనుసరిస్తూ వారికి ఏదైతే కార్యక్రమాలు ఆచరింపజేస్తారో చేస్తూ, నల్లటి నువ్వులను దర్భను వదిలేయడము, అలాగనే తెల్లటి నువ్వులతో కూడుకున్నటువంటి పదార్థాలను, బెల్లం ఉండలతో కలిపిన పదార్థాలను బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం కానీ, గోమాతకు ఏర్పాటు చేయడం కానీ, పశుపక్షాదులకు ఏర్పాటు చేయడం కానీ, నీటిలో వేయడం వలన, బ్రాహ్మణుడు స్వీకరించడం వలన సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అని ఆశీర్వచనం చెప్తాడు. అదే గోమాతకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం వలన ముక్కోటి దేవతలే నైవేద్యాన్ని స్వీకరించే పరిస్థితి ఉంటుంది. నదిలో నీటిలో వేయడం వలన విశేషమైనటువంటి చేపలు, అనేక జంతు జీవరాశులు స్వీకరించడం జరుగుతుంది. కుక్కకు పెట్టడం వలన కాళభైరుడు స్వరూపంలో ఆత్మరూపంలో స్వీకరించడం జరుగుతుంటుంది. అలాగే కాకిరాజవారికి పెట్టడం వలన సకలం ఐశ్వర్యం కాకిరాజవారి సొంతం కనుక ఇది ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే ఒకవైపు ఉండబడిన ఏళ్లనాటి శని మధ్యమ సంచార స్థితిలో ఉండడం వలన రుణ, రోగ, అంతర్గతమైన శత్రుదోషాలు తొలగిపోయి ఐశ్వర్యం, ఆనందం కుంభరాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి. రాశిలోని శని భగవానుడు, 2వ స్థానంలో రాహువు, అలాగనే అర్ధాష్టమ గురు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాలలో అనేక రకాలమైనటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి. ఉద్యోగ మార్పు, స్థల మార్పు పొంచి ఉన్నాయి. కనుక దయచేసి పై అధికారులతో, సహ ఉద్యోగస్తులతో, పక్కవారితో
వివాదాలకు ఇది సరైన సమయం కాదు అని చెప్పి గమనించగలగాలి. పంచమ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన నూతనమైన వివాహ ప్రయత్నాలు కలిసి రావడం, వివాహమైన దంపతులకు పుత్రిక సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధిలో విజయం సాధించడానికి తల్లిదండ్రులు పడే తపన అంతా ఇంత కాదు అని చెప్పి గమనించాలి. పిల్లలు కూడా అర్థం చేసుకోగలిగితే వారికి ఉన్నత విద్య వారి సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అదే కాకుండా అష్టమంలో 3 గ్రహాల సంచార స్థితి, బుధాదిత్య రాజయోగం, కేతుడు అక్కడే ఉన్నాడు కనుక మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథులు ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత వలన అనేక రకాలమైనటువంటి ఈతి బాధలను, శత్రు బాధలను తొలగించుకునే పరిస్థితి ఉంటుందని చెప్పి గమనించగలగాలి. అలాగనే గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, సినిమా రంగాల్లో ఉండబడిన వారు, హాస్య రంగంలో ఉండబడిన వారు, వ్యవసాయ సోదరి మణులకు అందరికీ కూడా ఓపిక, సహనం, పట్టుదల ద్వారా అద్భుతమైన జీవితం కుంభరాశి వారి సొంతం అని చెప్పి గమనించాలి. అక్టోబర్ మాసంలో ముఖ్యమైనటువంటి పండుగల గురించి క్లుప్తంగా, సవివరంగా, సంపూర్ణంగా తెలుసుకుందాం. 2వ తారీఖు 10వ నెల 2024 భాద్రపద మాస కృష్ణపక్ష అమావాస్య బుధవారము. సాక్షాత్తుగా హరిహరసుతుడైనటువంటి అయ్యప్ప స్వామి వారి యొక్క జన్మ నక్షత్రము, విఘ్నేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రము కారణం చేత అదే కాకుండా మహాలయాల అమావాస్య అంటారు. అంటే మనకు బహుళపక్షము ప్రారంభం అయినప్పటి నుండి అమావాస్య వరకు గతంలో గతించినటువంటి మన పెద్దలు వారు ఏ తిథి రోజైతే పరమపదింపజేశారో, లేకుంటే ఏ రోజైతే పరమపదింపజేశారో మనము ఆ రోజును గుర్తుపెట్టుకొని వారికి స్వయంపాక కార్యక్రమాలను, మన సనాతన సాంప్రదాయము, మన ఆచార వ్యవహారాలు, ప్రాంతాలను బట్టి వాళ్ళను పెద్దవాళ్ళను తృప్తిపరచడం కోసం ఏమేమి కార్యక్రమాలు చేస్తామో చేయాలి. అలా పరిసర ప్రభావం చేత కుదరలేనటువంటి వారందరికీ ఈ యొక్క అమావాస్య తిథి యందున తప్పకుండా ఆ గతించిన వారిని స్మరించుకొని వారి ఆత్మ తృప్తి కోసమే ఏదైతే కార్యక్రమాలు చేస్తామో మనకు వారి యొక్క ఆశీస్సులు ఉంటాయి. అలాగనే బ్రాహ్మణుడికి కానీ స్వయంపాకం దానం ఇవ్వడము, గోమాతకు పచ్చడి గడ్డిని, తౌడు లాంటివి ఏర్పాటు చేయడము, పక్షులకు అనగా కాకులకు ప్రత్యేకంగా అన్నం వండి వాళ్ళ పేరు మీద ఏర్పాటు చేయడము, బీదలకు ఆహారాన్ని ఏర్పాటు చేయడము, శునకపు మహారాజులకు అనగా కుక్కలకు దానం చేయడం వలన గతించిన వారు ఆ రూపంలో వచ్చి వారు స్వీకరించి మనల్ని ఆశీర్వదించి వెళ్తారు అనేటువంటిది సనాతన ధర్మం చెప్తుంది. కనుక మనం అందరము కూడా గతించిన వారిని స్మరిద్దాం, వారి యొక్క ఆశీస్సులు పొందుదాం. అలా కుదరలేదు అనుకుంటున్న వారందరూ ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీ యొక్క పెద్దవారి యొక్క గోత్రనామాలను పంపించినట్లయితే మన యొక్క కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. కనుక ఈ కార్యక్రమం అంతా కూడా మీకు వాట్సాప్ కాల్, వీడియో కాల్ ద్వారా చూపించడం జరుగుతుందని చెప్పి గమనించగలగాలి.